ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక ప్రణామాలు అర్పిస్తూ అహం సత్యబోధక చెన్నై శ్రీ సత్యసాయి దివ్య జ్ఞాన యజ్ఞంలో ప్రతి సోమవారము ధారావాహికంగా నిర్వహింపబడుతున్నటువంటి రుద్ర ప్రశ్న అనేటువంటి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం ఈ రుద్రాన్ని పరిశోధన, పరిశీలన, రచన, ప్రవచన కర్తలైనటువంటి శ్రీమాన్ డాక్టర్ డిఎస్ శాస్త్రి గారికి మన అధినేత దంపతుల తరఫున, మనందరి సోదరిమణుల తరఫున హృదయపూర్వకంగా వారికి స్వాగతం పలుకుతున్నాము. ఈ రోజు మనం రుద్రంలో 4వ అనువాకం చివరి భాగంలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ సందర్భంగా మరి పుంజిష్టేభ్య నిషాదేభ్య అన్నంత వరకు పోయినసారి పక్షుల్ని పట్టేటువంటి, చేపలను పట్టేటువంటి రుద్రస్వామికి నమస్కారం చేస్తూ మనం కొనసాగిస్తున్నాం. ఆ పరంపరలో ఈరోజు రుద్ర ప్రశ్న కొనసాగించవలసిందిగా మనందరి తరఫున హృదయపూర్వకంగా స్వాగతిస్తూ గురువు గారికి మనందరి తరఫున ప్రణామాలు అర్పిస్తూ ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. మిత్రుడు కోటేశ్వరరావు చెప్పినట్టు మనం చివరి భాగంలో 4వ అనువాకం చివరి భాగంలోకి వచ్చాం. 14 మంత్రాలు మనకి తెలిసిన వివరాలు కొంతవరకు తెలుసుకున్నాం. ఇంకా అందులో ఎంత ఉన్నాయో ఆ భగవంతుడికే సంపూర్ణంగా మనకు తెలుస్తుంది. సో ఈ 15వ మంత్రాన్ని ఇషుకృద్యో ధన్వకృద్భ్యశ్చ ఓ నమః మంత్రపరంగా ఓం నమో ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చ ఓ నమః అని చదువుకుంటాం. సో చాలా సింపుల్గా ఉన్నటువంటి మంత్రం అనిపిస్తుంది చూడటానికి. ఏముంది అందులోనూ? ఇషుకృద్భ్య ధన్వకృద్భ్య అంటే బాణాలు తయారు చేసేవాడా, ధనస్సులు తయారు చేసే రూపంలో ఓ రుద్ర నీకు నమస్కారం. అనేక రకాలైన వృత్తి విద్యలు ఇప్పటిదాకా మనం చూసాం. వాళ్ళల్లో కుమ్మరి వాళ్ళని, కమ్మరి వాళ్ళని, కుండలు చేసే మన లోహం పనిచేసే వాళ్ళని, అంతకుముందు స్థపతి అని శిల్పిని, ఇట్లా రకరకాల వృత్తి విద్యల్లో ఉన్నటువంటి ఆ నైపుణ్య స్వరూప రుద్రుడిని మనం చూసిన తర్వాత ఆ చివరి భాగంలోకి వచ్చేటప్పటికి ఇంకా 15, 16, 17 3 మంత్రాలు. ఈ 15వ మంత్రాన్ని మనం విడిగా తెలుసుకుంటున్నాము. ఆ 16, 17 మంత్రాల్ని శబ్దపరమైనటువంటివి, అదే స్వభ్యో స్వపతి మంత్రాన్ని రెండు కలిపి మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ మంత్రాల్లో చివరిదాకా వచ్చేటప్పటికి ఇషుకృద్భ్య ధన్వకృద్భ్య అన్న మంత్రాలు చెప్తున్నారు. చూడటానికి అత్యంత సాధారణంగా ఉన్నటువంటి ఈ మంత్రాల్ని ఇప్పటికే ఎన్నోసార్లు బాణపరమైనటువంటి మంత్రాలు మనం ఎన్నో వినున్నాం. మొత్తం రుద్రంలో 36 మంత్రాల్లో ఈ ధనుర్బాణపరమైనటువంటి అంశాన్ని స్పృశించారు అని తెలుసుకున్నాం. ఈ ధనుర్బాణపరమైనటువంటి అంశాల్లో ఒక్కొక్కటి అందులో సాంకేతికంగా అనేక రకాలైనటువంటి మానవ జీవితానికి సంబంధించిన అత్యంత ప్రభావకరమైనటువంటి అంశాలని వీటిలో తేలిపరిచినట్టుగా అర్థం చేసుకున్నాం. ఒకసారి మానవ జన్మకే సంబంధం అంబు అనుకున్నాం. మానవుడు ఏ లోకంలో పుట్టబోతున్నాడు, ఏ మాదిరిగా పుట్టబోతున్నాడు అన్న అంశాన్ని దాన్ని ధనుస్సు పరంగా అన్వయం చేసుకున్నాం. అదే మాదిరి లేదు వ్యక్తిగా, అది సమిష్టిగా వ్యక్తిగా ఆలోచించినప్పుడు మానవుడి యొక్క వ్యష్టితత్వంలో అతని యొక్క మనస్సు, ఆ మనస్సులోంచి బయటికి విడుదల చేయబడుతున్నటువంటి భావం పరంగా ధనుర్బాణాలని మళ్ళీ వ్యష్టిగా అంటే సమిష్టిగా, వ్యష్టిగా సామాజికంగా, కర్మపరంగా అంటే కర్మ మూలంగా వచ్చే జన్మపరంగా, ఈ కర్మలోనే సంచిత, ఆగామి, ప్రారంధ పరంగా ఈ వివరాలని అనేక రకాలైనటువంటి వివరాలని తెలుసుకున్నాం. స్పెషల్గా అది జన్మరాహిత్యపరమైనటువంటి ధనుర్బాణపరమైనటువంటి కోరికని నారద మహర్షి అంతటి మహాజ్ఞాని వ్యక్తం చేయటం, దానికి బదులుగా మళ్ళీ పరమేశ్వరుడు 3 మంత్రాల్లో ఏ మాదిరిగా చేయటం మూలంగా జన్మరాహిత్య స్థితి పొందొచ్చు అనే అంశాలు 1వ అనువాకంలో చెప్తే, దానికి అనుగుణమైనటువంటి 2 సాధనాపరంగా చెప్తే, 3లోకి వచ్చేటప్పటికి ఈ జన్మపరమైనటువంటి పునర్జన్మ, వాటి నివారణ, అసంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మలు, వాటిలోంచి బయటపడే విధానాల పరంగా ధనుర్బాణ అంశాన్ని మనం చూసాం. అంటే
9 ధనుర్బాణపరమైనటువంటి మహామంత్రాల్ని, ఋగ్మంత్రాల్ని 1వ అనువాకంలోను, 7 మంత్రాల్ని 3వ అనువాకంలోను, మళ్ళీ 2 మంత్రాల్ని ఈ 1లోను, 15 మంత్రాలు ధనస్సు బాణం పరమైనటువంటి మంత్రాలు మనం ఇందులో చూస్తున్నాం. అంటే 9, 7, 16, 2, 18, మొత్తం 36లో మోస్ట్ ఇంపార్టెంట్ 50% ఆఫ్ ది ధనుర్బాణపరమైనటువంటి మంత్రాల్ని మొదటి 4 అనువాకాల్లోనూ మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారు ఈ ధనస్సు బాణం చూడటానికి చాలా ఏమిటి ఇంత చిన్న విషయాన్ని పట్టుకుని ఇంత పీకి లాగి చెప్తారు అన్నట్టుగా అనిపిస్తుంది చూడటానికి. సో ఇన్ని రకాలుగా ధనుర్బాణాల పరమైనటువంటి మంత్రాలు 35 ఆల్రెడీ చెప్పేసి 17 మంత్రాలు ఆల్రెడీ చెప్పేసి మళ్ళీ చిట్ట చివరికి వచ్చి ఇషుకృద్యో ధనకృద్భిచ్చ ఓ నమః అనటంలో అంతరార్థం ఏమిటి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని కొంచెం డీప్గా మనం ఆలోచిస్తే చాలా మహత్తరమైనటువంటి విషయాలు ఇందులో మనకి బయటపడతాయి. అంటే కుండలు చేసేవాడు రకరకాల ఆకారాలు, రకరకాల లోకాలు, బ్రహ్మాండాలు తయారు చేస్తున్నాడు అనుకున్నాం, బాగానే ఉంది. సో అందులో మళ్ళీ కమ్మరి పని చేసేవాడు దాని రకరకాల లోహం పనితో చేస్తున్నాడు. లోహం అంటే ఆయుధాలు, ఈ ఆయుధాలు అంటే మనోభావాలు, ఆ భావాలకి మళ్ళీ దాని మూలంగా మంచి చెడులు, అది మళ్ళీ కర్మపరమైనటువంటి ఇవన్నీ అనుకున్నాం. ఇక్కడ చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇషుకృద్యో ధనుకృద్యో అనటంలో ఈ నిపుణత్వంలో అత్యంత సునిశ్చితంగా ఒక బాణాన్ని తయారు చేయటం అంటే ఒక మనిషిని తయారు చేయటం, లేదు ఒక జీవిని తయారు చేయటం, ఆ జీవి యొక్క ప్రత్యేకత, అసలు దాని యొక్క అంటే స్పెషల్లీ మానవ జీవి దగ్గరికి వచ్చేటప్పటికి క్షరపరమైనటువంటి దేహాన్ని, అక్షరపరమైనటువంటి ఆత్మని మేళవించటమే కాకుండా ఈ క్షరస్వరూపమైనటువంటి మానవతత్వం అక్షరస్వరూపమైనటువంటి పరమాత్మ తత్వాన్ని పొందేదానికి, దాని యొక్క అనుభూతిని పొందేదానికి ఏ మార్గంలో ఎట్లా ప్రయాణం చేయాలి అన్నటువంటి ఆ సాంకేతికని కేవలం రహస్యం చెప్పినంత మాత్రాన సరిపోదు కదా, ఆ రహస్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి అవసరమైనటువంటి శరీరాన్ని తయారు చేసే ఆ బ్రహ్మ సృష్టిపరమైంది ఇషుమధ్యో ధనకృద్యో పరమైనటువంటి అన్వయంగా దీన్ని చేసుకోవచ్చు. అంటే మనిషిని తయారు చేయటంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఎన్నోసార్లు అంటే దాన్ని శారీరకంగాను మానసికంగాను చెప్పుకున్నాం. అది ఎంత చెప్పుకున్నా అది పూర్తి కాదు, అఫ్కోర్స్ అది వేరే విషయం. సో ఇక్కడ ఈ మంత్రపరమైనటువంటి విశేషాన్ని 2 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటేమన్నా కామేశత్వం, అంటే సృష్టి అనేది కామం మూలంగానే సృష్టి పెరుగుతుంది. అంటే జీవుడు భగవంతుడు ఏ మాదిరిగా అక్షర స్వరూపుడు, అక్షరుడు అనే మాటకి జీవి అనే అర్థం కూడా ఉన్నది. ఎందువల్ల భగవంతుడు ఉన్నంతకాలం సృష్టి ఉంటుంది, సృష్టి ఉన్నంతకాలం జీవి ఉంటాడు. ఏ మాదిరిగా భగవంతుడు అక్షర స్వరూపుడో జీవి కూడా అదే మాదిరి అక్షర స్వరూపుడు. కాకపోతే ఈ జీవిలో ఉన్నటువంటి అక్షరుడు మారకపోయినా ఆ అక్షరుడు ధరించే వివిధమైనటువంటి శరీరాలు మనస్సులు మాత్రం మారిపోతూ ఉంటాయి అన్న పరమైనటువంటి అన్వయం అవుతుంది. సో ఈ ధనుర్బాణ పరంగా కామేశ తత్వాన్ని ఎట్లా కామనాశక తత్వంతో తాను అక్షరుడుగా మారిపోవచ్చు అన్న సాంకేతిక వివరాల్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది అనుకోవచ్చు. అంటే ప్రకృతిలో సర్వం ఆ భగవంతుడి అన్న అనుభూతి పొందటం అనేది రుద్రం యొక్క ధ్యేయం. అదే శత రుద్రీయ దర్శనం. అంటే శత, సహస్ర, అనంత, సర్వ ఇవన్నీ కూడా అనంత వాచకాలు. అంటే దానికి ఆ సంఖ్య ఇన్ఫినిటీ అని చెప్పేదానికి సంఖ్యాపరంగా చెప్పినప్పుడు 1000 అనొచ్చు, 100 అనొచ్చు, అనంతం అనొచ్చు, సర్వం అనొచ్చు. సర్వం అంటే ఎన్నని, అది అనంతం అని. ఆ అనంత సంఖ్యా సూచికాలు అనంతో వే రుద్ర, అనంతో వే వేద అన్న పరమైనటువంటి అనేక వీటిని అర్థం చేసుకున్నప్పుడు, సో ఈ సాధారణమైనటువంటి అర్థంలో ఆ విశ్వరూపుడి యొక్క ప్రతి వృత్తి విద్య, అందులో నైపుణ్యం, ఈ సాధారణమైన అర్థం చేసుకుంటే ఈ ధనుర్బాణాలు తయారు చేయటంలో ఎంతటి సాంకేతికత, ఎంతటి నైపుణ్యం ఉన్నదో చూడండి. లౌకికమైనటువంటి బాణం తయారు చేయాలన్నా అది 100కి 100 పాళ్ళు 100% సెంటర్ ఆఫ్ గ్రావిటీని యాక్సెప్ట్ చేస్తూ ఒక పక్క షార్ప్గా ఉన్నటువంటి లోహపు ముక్కు, ఇంకో పక్క దానికి గైడ్ చేయగలిగినటువంటి
సున్నితమైనటువంటి ఫెదర్స్తో ఉన్నటువంటి ఏర్పాటు, ఈ మొత్తం ఒక మనిషిని లేదా ఒక జంతువుని, ఒక ఏనుగు లాంటి దాన్ని అయినా సరే చంపగలిగినంత దీనిగా తీవ్రంగా దాన్ని స్పందించే లక్షణము, చాలా బ్యాలెన్స్డ్గా దాన్ని వదిలిపెట్టినప్పుడు చాలా శీఘ్రంగా ప్రయాణం చేయగలిగినటువంటి అనూహ్యమైనటువంటి శక్తి, ఈ లక్షణాలన్నీ ఆఫ్టర్ ఆల్ ఆ చిన్న వృత్తి రీత్యా చేసే ఆ చిన్న బాణపు అంబులో ఈ లక్షణాలన్నీ ఉండాలి. సో అదే మాదిరి ఆ ధనస్సులో కూడా ఆ ధనస్సు నుంచి దీన్ని వదలటంలో అది ఎంత దూరం పడాలి, లక్ష్యాన్ని ఎట్లా ఛేదించగలగాలి, సో ఈ లక్షణాలన్నీ ఆ ధనస్సులో ఉండాలి. సాంకేతికంగా దీని ధనస్సుని ఏమన్నా లోకానికి జీవికి ఉన్నటువంటి అనుసంధాన పరంగా శివ సంకల్పానుసారమే ఈ అనేకమైనటువంటి లోకాలు సృష్టి చేయబడ్డాయి. ఇది స్పెషల్లీ ఇది మహడాయ పక్షం, పితృకర్మలు, పితృ దేవతాపరం, పితృలోకాలు అని కూడా అంటూ ఉంటాం. వసు రుద్ర ఆదిత్యపరమైనటువంటి లోకాలు, దేవలోకాలు, యక్ష కిందర గంధర్వ అది వాళ్ళంతా ఉండే వాళ్ళ లోకాలు, దేవేంద్రుడు, బృహస్పతి, అనేక రకాలైన లోకాలు, ఇవన్నీ కూడా ఎన్నో భువనాలు ఇవన్నీ తయారు చేయబడ్డాయి. ఎన్నో ఓ మంత్రంలో చెప్పుకున్నాం. ఈ భువనాలన్నీ తయారు చేసావు స్వామి, భువంతే వారి వస్కృత ఔషధీన, ఏం చేసావు చివరికి? ఈ భువనాలన్నీ తయారు చేసి వాటన్నిటిలో సేవకుల్లాగా ప్రవేశించి ఆ భువనాలకి, ఆ భువన వాసులకి సేవలు చేస్తూ ఉంటున్నావు స్వామి. అత్యంత అసలు సిసలైనటువంటి 100కి 100 సేవకత్వానికి రిప్రజెంటేటివ్ ప్రతీక అన్న నీకు ఒక నమస్కారం అన్న మంత్రాన్ని మనం 2వ అనువాకంలో చూస్తాం. సో ఇక్కడ ఈ ఇన్ని రకాల వివరాలు ధనస్సుని బాణాన్ని గురించి చెప్పినాక మళ్ళీ ఇక్కడ ఈ మాదిరి ఈ ధనుర్బాణ పరమైనటువంటి వాటిని ఎట్లా అన్వయం చేసుకోవచ్చు అంటే, అంబు ధనస్సుకి సంధించబడ్డప్పుడు దూరంగా వేయపడటం, లక్ష్యాన్ని ఛేదించడం ఒకే లక్ష్యాలు సాధారణంగా కనపడతాయి. అంటే లేదు, మనసులోకి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన కార్యరూపం ధరించడం, దాని యొక్క ఫలితాలు ఈ మాదిరిగా అవుతాయి వ్యష్టి సమిష్టి పరంగా ఆలోచించినప్పుడు. కాబట్టి ఇక్కడ ధనస్సుని అంబుని రెండింటినీ తయారు చేసేవాడా అని చెప్పటంలో దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, సో ఈ అనంతమైనటువంటి ఈ సృష్టి మొత్తాన్ని నువ్వు చేస్తున్నావు. ఈ చేయటంలో ఒకటి పుట్టుక, రెండోది విడుదల. ఈ పుట్టుక విడుదల పరమైనటువంటి భావనని ఈ ధనస్సు అంబు అనటంలో మనం చూడొచ్చు. కాబట్టి ఆ పుట్టుక అనేది ఒకటి నూతన జీవి కావచ్చు, లేదు ఒక నూతన ఆలోచన కావచ్చు, లేదు ఒక నూతన సాధన మార్గం కావచ్చు. ఈ విడుదల అనేది ఒక నూతన లోకంలోకి విడుదల కావటం కావచ్చు, లేదు ఆలోచన ఒక నూతన కర్మపరమైన దానికి ఫలితం వచ్చేది. ముందు ఆలోచన, తర్వాత కర్మ కాబట్టి, అంటే ముందు మనోకర్మ, తర్వాత ప్రాక్టికల్ ఫిజికల్ కర్మ కాబట్టి ఆ ఆలోచన మూలంగా ఒక కర్మ జరగచ్చు. లేదు ఒక సాధన అన్నప్పుడు నూతన సాధన, ఒక నూతనమైనటువంటి సంస్కారపరం, సాధన వల్ల కలిగేది సంస్కారం, ఆ సంస్కారపరమైనది కావచ్చు. ఇట్లా ఈ కులాలేభ్య కర్మాలేభ్య అని చెప్పుకున్న ఈ సృష్టికర్త పరమైనటువంటి ఆ బోధించే తత్వం, ఆ సృష్టి అనేది అనేక లోకాల్లో జీవ సృష్టి కావచ్చు, లేదు అనేక రకాల జీవుల్లో అనేక రకాల పద్ధతులుగా సృష్టించబడటం. ఒక సందర్భానుసారంగా భగవంతుడు తను మానవుడు మృగము యొక్క కాంబినేషన్గా సృష్టించుకున్నాడు. అంటే ఏదన్నా భగవత్ సంకల్పానికి సాధ్యం. కేవలం మానవుడే, కేవలం జంతువే అనేది కూడా లేదు. మానవ పశుత్వాన్ని రెండూ కలిపినటువంటి అవతారమూర్తిని నరసింహస్వామిగా సృష్టించడం, తాను సృష్టించుకున్న భగవత్ స్వరూపం అది. సో ఆ మాదిరి జీవ సృష్టి కావచ్చు. ఇవి సమస్తమైనటువంటి చరాచర సృష్టిలో కొన్నిటి ఏమైనా జీవం ఉంటున్నాం, కొన్ని ఏమైనా నిర్జీవం ఉంటున్నాం. ఈ జీవ నిర్జీవ పరమైనటువంటి అన్నిట్లో ఉన్నటువంటి చైతన్యం. కాబట్టి జీవ నిర్జీవ అనే మాటని కేవలం చైతన్యపరంగా వ్యక్త చైతన్యం, అవ్యక్త చైతన్యం, అవ్యక్త చైతన్యాన్ని మనం అర్థం చేసుకోలేక నిర్జీవి అంటున్నాం తప్ప అవి కూడా చైతన్య స్వరూపాలే. కాబట్టి అందులో ఉన్న చైతన్యం స్పష్టంగా వ్యక్తం కావటం లేదు. ఒక చీమ కదిలినట్టు, ఒక చెట్టు పెరిగినట్టు, లేదా ఒక మనిషి మాట్లాడినట్టు ఇవి కావటం లేదు. కాబట్టి మనం అట్లా అనుకుంటున్నాం కాబట్టి, కానీ అవి కూడా చైతన్య స్వరూపాలే. ఆ చైతన్య స్వరూపాల యొక్క స్థాయి భేదాలే 4 రకాలుగా ఉన్నాయి. ఈ 4 రకాలే
పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపంలో ఉన్నాయి అన్న పరమైనటువంటి అన్వయం కూడా ఇది అవుతుంది. అంటే ఈ సృష్టిలో ఎవరెవరిని వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళకి తగ్గ మనసు ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి మళ్ళీ ఒక అవకాశాన్ని కల్పించేటప్పుడు తను చేసుకున్న కర్మల్లోంచి బయటపడేదానికి వాడికి అవకాశం ఉండాలి. లేదు తన సంకల్పానుసారంగా ఇంకెక్కువ లోతుకి బంధించబడే పద్ధతి ఉండాలి. ఈ డబుల్ ఎడ్జెడ్ స్వోర్డ్ లాగా తయారు చేసిన ఈ సృష్టి భగవాన్ నీకు తప్ప ఇతరులకు ఎవరికి ఊహకు కూడా అందని దీన్ని ఈ చేశావు. దీన్ని ఇదంతా భగవంతుడు ఈ మాదిరిగా చేశాడు సుమ అన్న జ్ఞానంతో దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకుని మెసులుకోవటం మూలంగా మాత్రమే మీ పురోగతి ఉంటుందన్నటువంటి సూచనని దుర్వాస మహర్షి అంశావతారి పూర్ణత్వం పొందాలంటే ఈ అవగాహన మీకు అవసరం సుమా అన్న భావాన్ని మనకి ఇండికేట్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. అంటే అంతకుముందు కూడా ఒకసారి అనుకున్నాం, బివేర్ ఆఫ్ డాగ్స్ అని బోర్డులు పెడుతూ ఉంటారు. బివేర్ ఆఫ్ డాగ్ అంటే ఏంటి? కుక్క ఉన్నదనైనా జాగ్రత్త, వచ్చేటప్పుడు తలుపు కొడుతున్నావు టక్కన అది మీదకి పడవచ్చు, జాగ్రత్త సుమా. బివేర్ ఆఫ్ ది డాగ్ అని ఏ మాదిరిగా బోర్డు పెడితే మనం జాగ్రత్తగా కుక్క కట్టేసి ఉందా లేదా చూసి ఆలోచించి లోపలికి పోతామో, అదే మాదిరిగా ప్రతివాడు ఎవడికి వాడు అనుకోవాల్సిన మాట బివేర్, ఐఎమ్ థింకింగ్, బివేర్ ఏ థాట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ మీ. ఎందువల్ల ఆ ఆలోచన చాలా ఇంపార్టెంట్. అది కార్యాచరణ ధరించినప్పుడు ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతోందో అనే జాగరూకతో ఈ ఆలోచనని దాన్ని కంట్రోల్ చేసే విధానాన్ని జీవితంలో ఒకటి ఏర్పాటు చేసుకో. అనేక సందర్భాల్లో స్వామి అనేక రకాలుగా చెప్పారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు, ఎందుకు మాట్లాడతారో తెలియదు. శబ్దాలు ఈ మాదిరి కాలుష్యం చేసేదానికి మాత్రమే ఈ ఆలోచనలు మాటలు ఉపయోగపడుతున్నాయి. వీటి మూలంగా ఎంత శక్తిని మీరు కోల్పోతున్నారో మీకు తెలియదు అని, భగవత్పరమైనటువంటి మాటలు నిశ్శబ్దానికి సమానం అని, అది మాటే ఇది మాటే. భగవంతుడి పరంగా మనం మాట్లాడుకుంటున్నాం. భగవంతుడి పరంగా మాట్లాడుకుంటున్న మాట, మనస్ఫూర్తిగా మనం భగవంతుడి పరంగా మాట్లాడుకున్న మాట, జపం, తపం ఇవన్నీ కూడా నిశ్శబ్దపరమైన మాటలు. అవన్నీ లేదు, అవ్యక్తమైనటువంటి పనికిరాని పౌనఃపుణ్యాలు, అనేక రకాల తరంగ దైర్ఘ్యాలతో ఉన్నటువంటి మానవ జీవితానికి తగని అనేక రకాలైన ఆలోచనలు, మాటలు మానవాళిలో ఇవాళ కనపడటం, స్పెషల్లీ యంగర్ జనరేషన్లోను సొసైటీలోను చాలా విశృంఖలంగా చూడటం మనం చూస్తున్నాం. ఆ పరమైన జాగ్రత్త తీసుకో సుమా అన్న సంకేతాన్ని మహర్షి మనకి ఇండికేట్ చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. అంటే సర్వ చరాచర సృష్టి యొక్క జీవ నిర్జీవ సృష్టికి తగ్గ సానుకూల ప్రతికూల భావాలు, అంటే ఆ ఆలోచన, ఆ తరంగాలు వ్యక్తీకృతమైనటువంటి శక్తిగా ఇవన్నీ భగవంతుడు బ్రహ్మ ఆ మాదిరిగా తయారు చేశాడు అనే భావం మనకు ఉన్నా కూడా, అంటే వాడిని అట్టా ఎందుకు సృష్టించావు, నన్ను ఇట్లా ఎందుకు సృష్టించావు, నేనేమన్నా ఇట్లా సృష్టించమని నేను అడిగానా, వాడేమన్నా వాడికి అంబానీకి పుట్టాడు, వీడేమన్నా ఒక దరిద్రుడికి పుట్టాడు, ఇవేమన్నా మేము అడిగి ప్రయత్నం చేసి పొందామా అనే ప్రశ్నలు అడిగే సొసైటీకి దూర్వాస మహర్షి చెప్పే సమాధానం, నాయనా నువ్వు అడగలేదు, అవన్నీ నువ్వు సంపాదించుకుని వచ్చావు. నువ్వు ఏవేవి సంపాదించుకుని ఏదేది కావాలని కోరుకుని వచ్చావో అవే నీకు భగవంతుడి చేత వరంగా ఇవ్వబడ్డాయి. సో ఈ సంస్కారాలన్నీ నువ్వు సంపాదించుకున్నావు కాబట్టి ఏ సంస్కారం మీద నీకు ఇష్టం కాలేదో, ఏ మాదిరి జీవితం మీద నీకు ఇష్టం కాలేదో, ఏ మాదిరి లైఫ్ స్టైల్ నీకు చాలా ఇబ్బంది అని అనిపించిందో దాన్ని వదిలించుకునేదానికి ఇక్కడ మొత్తుకుంటే కాదు, ఆ సంస్కారాల పరమైనటువంటి మార్పు నువ్వు చేసుకో. స్విచ్ ఎక్కడుందో అక్కడికి పోయి మూస్తేనే ఫ్యాన్ కానీ లైట్ కానీ ఆగుతుంది, కానీ ఏదో ఒక స్విచ్ మూస్తే దానికి అనుకున్న ఫలితం రాకపోవచ్చు. కాబట్టి జాగ్రత్త అన్న సంకేతాన్ని మహానుభావుల్లో మహానుభావుడు, అన్నిటికీ ప్రతీక, సాక్షాత్ శివుడి యొక్క సంపూర్ణ స్వరూపం అని హనుమంతుడు మనం అంటూ ఉంటాం. హనుమంతుడిని ఏకాదశి రుద్రుల్లో 11వ రుద్రుడుగా భావిస్తాం. దాన్నే మనుస్వరూపమైనటువంటి రుద్రుడు అని కూడా చెప్తూ ఉంటాం. ఏకాదశి రుద్రాల్లో ఆయన కూడా ఒక స్థానం ఉంది. ఇవన్నీ రకరకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో అట్లాంటి, అంటే సర్వకాల సర్వావస్థల్లో కూడా చలిత యోగి, సమస్తమైన పంచభూతాల మీద సంపూర్ణమైనటువంటి కంట్రోల్ ఉన్నటువంటి మహానుభావుడు,
ఆయన యొక్క కంట్రోల్ ఏ మాదిరిగా ఉంది, ఆయన తోకకి అగ్ని అంటుకోకపోవటం, అగ్ని మీద ఆయనకి అధికారం, సముద్రాన్ని దాటం, నీటి యొక్క స్థితిని ఆయన దాటగలగటం, వాయువుని ఇవన్నీ ఆయన జీవితంలో మనం రకరకాలుగా చూస్తాం. అట్లాంటి మహానుభావుడు, రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుమంతుడి విషయంలో ఒకసారి మనం ఆలోచించేటట్టయితే ఒక సంఘటన మనకు కనపడుతుంది. ఏమిటది? రావణ యుద్ధం అయిపోయింది, రావణాసుడు వధ, విభీషణుడు ఆయనకి తీసుకోమని ఇవన్నీ అయిపోయిన తర్వాత రాముడు బయలుదేరి వచ్చేటప్పుడు రామేశ్వరం దగ్గర ఆ శివాలయాన్ని, శైకతలింగాన్ని, శివాలయం కాదు శైకతలింగాన్ని స్థాపిద్దామని సంకల్పిస్తాడు. దానికోసం సాక్షాత్తు శివస్వరూపుణ్ణి, నాయన నువ్వు కైలాసం పోయి శివలింగం తీసుకురమంటే ఈయన కైలాసం పోయి శివలింగం తీసుకుని కిందకు వచ్చే సందర్భంలో, మళ్ళీ రామేశ్వరం వచ్చే సందర్భంలో ఒక్క క్షణం బ్రహ్మలోకం యొక్క సౌందర్యం ఒక క్షణం చూసి, ఆహా ఇది కూడా బాగానే ఉందే అనే ఒక ఆలోచన కలిగిందిట. ఈ ఆలోచన కలగటానికి ఆలోచన ఎంతసేపు కలిగిందో అంత మాత్రం ముహూర్తానికి ఆలస్యమైంది. కాబట్టి సీతారాములు వాళ్ళు ఇద్దరు ఆ శివలింగాన్ని సైకతలింగం, ఇసుకతో శివలింగం చేసి ప్రతిష్ఠ చేసేశారు. ఈయన వచ్చేటప్పటికి ఆ ముహూర్తం జాప్యం కావటం, కాబట్టి హనుమంతుడు పట్టుకొచ్చిన శివలింగాలు వాటి ఉభయ రామేశ్వరం అనే పేరుతో దూరంగా వాటి యొక్క ప్రాచుర్యం కలగటం, ఇదంతా కథగా మనం చెప్పుకుంటాం. అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం చూసేటట్లయితే రెండు రకాలుగా దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. అంతటి మహత్తరమైనటువంటి యోగికే ఒక చిన్న ఆలోచన, ఆయన రాబోయే కాలంలో బ్రహ్మపదాన్ని స్వీకరించవలసిన స్థితి ఏర్పడింది అన్న పరమైనటువంటి ఆలోచన ఒకటి. అంటే ఏమన్నమాట? సంకల్పరహితంగా ఆయన జీవితం మొత్తం గడుపుతున్నాడు. ఆహా ఈ బ్రహ్మలోకం బాగున్నదే, బానే ఉందే అనే ఒక భావన కలగంగానే ఆ బ్రహ్మలోకానికి నువ్వే రాబోయే బ్రహ్మగా రా అనే భగవంతుడి యొక్క ఆదేశం, పరబ్రహ్మ యొక్క ఆదేశం, శివుడి యొక్క ఆదేశమే అయింది అన్న భావం ఒకటి. రెండోది ఇంకొక రకమైన ఆలోచన ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ భారతంలోనే పరాశర మహర్షి ఆయన తన అప్పటిదాకా చేసిన మహత్తరమైన దీర్ఘ తపస్సు, కొన్ని వందల సంవత్సరాల తపస్సుని చాలించి రాబోయే యుగానికి, అంటే కలియుగానికి, రాబోయే కలియుగానికి గురువు సృష్టించాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది. కాబట్టి ఆ గురువుని సృష్టించే అంటే వేదవ్యాసుడి యొక్క జననానికి కారణభూతుడు కావాల్సిన యోగం ఆయనకు ఉన్నది. కాబట్టి దానికే తన తపస్సు నుంచి బయటికి రావటం, ఆయన వచ్చి రాగానే ఆ వస్తున్న దోవలో మత్స్యగంధి, ఆ చేపలు పట్టుకునే పిల్ల చూడటానికి మనకి ఏమనిపిస్తుంది? అదేమిటి, ఇంతటి మహర్షి ఏమిటి, ఈ చేప పట్టుకునే పిల్ల మీద మనసు కలగటం ఏమిటి? అది మనసు కలగటం కాదు, అది తర్వాత అమ్మవారి పరమైనటువంటి సంఘటనలు ఆలోచిస్తున్నప్పుడు మానవుళ్ళ యొక్క హితార్థం, సాక్షాత్ అమ్మవారి యొక్క సంకల్పానుసారం ఆ మహర్షి తన యొక్క శక్తి ఇది కావటం, ఆవిడతో ఉండటం, దాని మూలంగా వేదవ్యాస మహర్షి రాబోయే కాలానికి గురువుగా పుట్టడం, ఇవన్నీ జరిగింది అంటారు. అంటే శివ సంకల్పానుసారమే జగత్ హితార్థంగా హనుమంతుణ్ణి రాబోయే బ్రహ్మ యుగానికి ఆయన్ని బ్రహ్మగా నియమించారు అన్న భావంగా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ సంకల్ప వికల్పాల యొక్క శక్తి ఎంతటి మహానుభావులకైనా ఎట్లా ఉంటుంది అనే పరంగా సాధకులుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ కారణభూతమైంది ఆ పరబ్రహ్మ సంకల్పానుసారం జరుగుతున్నాయి అనే భావనతో ఉన్నామా? ఆ దారి వేరు, చిట్ట చివరికి పొందవలసిన పరమగమ్యమైనటువంటి శివైక్యం లేదు, అహం బ్రహ్మస్మిన్ అనుభూతి లేదు, పునర్జన్మ అనే సంకేతాన్ని ఈ ధనస్సు బాణపరమైనటువంటి అన్వయం మనకి ఏం చెప్తుంది. సో కొంచెం లోతుగా వీటి కనుక ఆలోచించేటట్టయితే సాధనాపరంగా దీని గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి 4 రకాల బాణాల యొక్క ప్రస్తావన మనకి కనపడుతుంది. ఈ 4 రకాల బాణాలని కూడా భగవత్ సంకల్పానుసారం విశ్వకర్మ చేశాడు అని. మొట్టమొదటి స్థాయిలో మన్మధుడి యొక్క చేతి బాణం, ఆయన కోదండం, మన్మధుడి యొక్క కోదండాన్ని ఆయన పంచ తన్మాత్రలే బాణాలుగా కలిగినటువంటి బాణంగా ఆయన్ని చూస్తాం. అంటే పంచ తన్మాత్రలు ఆయన బాణంలో ఉపయోగించే అంబుల్ట.
అంటే ఏమిటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఎక్కడి నుంచి వచ్చినాయి? పంచభూతాల నుంచి వచ్చినాయి. ఈ పంచభూతాలకి మనకున్నటువంటి పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. మన పంచ జ్ఞానేంద్రియాల్లో ఒక ఆలోచన తొలవంగానే, ఆలోచన జ్ఞానేంద్రియాల్ని ప్రేరేపించంగానే, అవి కర్మేంద్రియాల్ని ప్రేరేపించంగానే ఈ శబ్ద, స్పర్శ, రూప, గంధ ఈ ఆకర్షణల బారిన పట్టం మూలంగా మన మనస్సు ప్రపంచం మీదకి పోతుంది. ప్రపంచం మీదకి మన మనసు పోయేదానికి కారణభూతమైనటువంటి 5 శక్తులు ఈయన యొక్క 5 బాణాలట. ఆయన కోదండం, ఆయనకు ఆ బాణాన్ని తయారు చేసి విశ్వకర్మే ఇచ్చాడు. అది భగవంతుడి యొక్క ఆదేశం మీదే ఇచ్చాడు. ఏమిటయ్యా ఆయన పని అంటే, మన్మథ, మనస్సుని మధింపజేస్తూ ఈ ఆడామగా సంబంధమైనటువంటి కామ ప్రకోపాన్ని వాళ్ళ జన్మ కర్మల అనుసారం ఎవడికి ఏ మాదిరి జీవి పుట్టాలో అనే దానికి ఎవరిని ఎవరితో కలపటం మూలంగా ఏది ఎట్లా పుడుతుంది అన్న మహత్తరమైన జ్ఞానం ఆయనకు ఉంది. కాబట్టి ఎవరికి ఎవరి మీద ఎట్లా ఎప్పుడు మోహం కలగాలి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఈ సృష్టిని కంటిన్యూ చేసేదానికి ఆయనకి ఇవ్వబడ్డ బాణాలు, ఇది ధనుర్బాణాలు ఇవి సుమా. దాని బారిన పడ్డారా జన్మ పునర్జన్మ ఈ సైకిల్లో చిక్కుకుంటారు. ధనుర్బాణపరమైనటువంటి అన్వయాన్ని, అదేదో చూడటానికి సింపుల్గా అది బాణాలు తయారు చేసేవాడా, ధనుసులు తయారు చేసేవాడా అన్నట్టు ఉంటుంది. ఆ ధనస్సు బాణం అనేది మన్మధుడి చేతి బాణం కనుక అయ్యేటట్టయితే ఈ జన్మ చక్రంలో కొట్టుకుంటూ ఉంటారు సుమా, బీ కేర్ఫుల్. అదొక భావన. రెండో స్థాయికి వచ్చింది. రెండో స్థాయికి వచ్చేటప్పటికి అగ్నిదేవుడికి ఇచ్చినటువంటి గాంధీవం. అగ్నిదేవుడికి గాంధీవం ఇచ్చాడు. సమస్తాన్ని దహించేవాడికి ఆయనకి ప్రత్యేకంగా ఇంకో బాణం, ధనుర్బాణం ఎందుకు అంటే జ్ఞానాగ్నికి సంకేతమైనటువంటిది. సో ఆ ధనుర్బాణ అగ్నికి సంబంధించిన ఆ బాణాన్ని ప్రయత్నపూర్వకంగా జగద్గురువైనటువంటి కృష్ణుడు అగ్నిదేవుడిని ఒక మాదిరిగా ప్రేరేపించి, అర్జునుడిని ఇంకో మాదిరిగా ప్రేరేపించి, సాధకుడైనటువంటి అంటే మానవాళి మొత్తానికి రిప్రజెంటేటివ్గా పార్థివుడైన అర్జునుడిని ద్వాపరయుగంలో తీసుకున్నాడు. కాబట్టి అర్జున అనే సంబోధం కాకుండా పార్థ అనే సంబోధం మనం చూడొచ్చు. అంటే పంచభూతాత్మకమైనటువంటి పార్థివ శరీరధారి అర్జున అని అర్థం. అంటే పార్థివుడైన మానవుడు అర్జునుడిగా మారితే అంటే సంపూర్ణమైనటువంటి ట్రాన్స్పరెంట్గా ఏ రకమైనటువంటి అరమరికలు లేని స్థితిగా కనుక వచ్చేటట్టయితే భగవంతుడికి సఖ్యుడు అవుతాడు అని ఒక అర్థం. సో బేసిక్గా నువ్వు పార్థివుడు కాబట్టి అర్జునత్వం సఖ్యత్వం పొందావు. నా సఖ్యత్వం పొందావు కాబట్టి నీ జన్మరహిత్యానికి నేను ఏం సంకేతం చెప్తున్నాను చూడు అని అగ్నిదేవుడి యొక్క గాంధీవం ఏదైతే ఉందో దాన్ని ఆయన అనుగ్రహంతో నువ్వు పొందు. ఆయనకు కావాల్సిన యజ్ఞకర్మ లేదు హోమకర్మ లేదు ఆయనకి చేయాల్సిన సేవాకర్మ అది చేసి పెట్టి ఆ సేవాయజ్ఞం ద్వారా ఆయన దగ్గర నుంచి పొందవలసినటువంటి గాంధీవాన్ని పొందు అని ప్రేరేపించి ఆ గాంధీవాన్ని ఆయన దగ్గర నుంచి పొందేటట్టుగా చేయటం కూడా మనం చూడొచ్చు. దీన్ని సాధనాపరమైనటువంటి ధనస్సుగా మనం భావించవచ్చు. సాధనాపరమైన ధనస్సు అంటే ఏమిటి? 2 రకాల ఆలోచనలు మానవుడికి ఇచ్చాడు. పురోగతి, తిరోగతి, డైనమిక్ బ్యాలెన్స్. ఈ డైనమిక్ బ్యాలెన్స్లో పురోగతి కావాలా? సాధనా మార్గంలో ప్రవేశించు. ఏదైనా పర్వాలేదనుకున్నావు, లోకంలోనే ఆనందంగా ఉందంటావా? లౌకిక జీవితాన్ని అనేక జంతువులు, త్రిగుణాత్మకమైన జంతువులు గడుపుతున్నాయి. ఆ మాదిరిగా ఆ జీవితాన్ని ఆనందించు. ఈ 2 భగవంతుడికి సంబంధించిందే. నీకేది కావాలో నువ్వు చూసుకో అన్నటువంటి మనకే వదిలేయటం అనేది కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. సో అర్జునుడు దాన్ని సాధించడం, ఆ నెక్స్ట్ లెవెల్లో పాసుపోతాం, ఈ ఆపరమైనటువంటి. సో ఈ సాధనా సూచకంగా ఆలోచించే దానికి సాంకేతికంగా అర్జునుడి యొక్క ధనస్సు అంటే అర్జునుడు జ్యోతిర్మయమైనటువంటి అగ్నిహోత్రుడి దగ్గర నుంచి పొందిన దైవదత్తమైనటువంటి ధనస్సు పరంగా కూడా వీటిని అన్వయం చేసుకోవచ్చు. ఆ మార్గంలో నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? 3 విష్ణువు యొక్క చేతిలో శారంగం, అది కూడా విశ్వకర్మ తయారు చేసి ఇచ్చింది. దీనిలో ఏమిటి? విశ్వవ్యాపకత, ప్రేమ సంకేతం విష్ణుమూర్తి. సో ఆ ప్రేమ కొద్దీనే జనాన్ని బాగు చేసేదానికే
అనేక సార్లు దశ అవతారాలు అంటాం. దశ అవతారాలు కాదు, భాగవతంలో ఒక సందర్భంలో ఆయన 36 అవతారాలు ఎత్తినట్టుగా ఉంటుంది. అంటే దశ అనేది లిమిట్ కాదు, దశ స్థాయిల యొక్క మానవ పురోగతికి సంకేతంగా దాన్ని చెప్పారనుకోవచ్చు. లేదు, దశ దిశల నుంచి ఎక్కడి నుంచి అయినా ఆయన రావచ్చు, మా బీ కేర్ఫుల్ అని చెప్పి స్తంభం నుంచి వచ్చాడు ఒకసారి. ఎట్లా వచ్చాడో తెలియదు కూర్మంగా. అట్లా ఎక్కడి నుంచి వచ్చాడో ఎట్లా వచ్చాడో కూడా తెలియని విధానంగా దశ దిశల నుంచి ఎక్కడన్నా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నీ జాగ్రత్తలో నువ్వు ఉండి, నీ సాధనలో నువ్వు ఉండు అన్న సంకేతంగా దశ అవతారాలు అనుకోవటమే తప్ప నిజంగా 10తో లిమిట్ అయిపోయింది అని కాదు. సో ఇందులో ఈ విష్ణుమూర్తి యొక్క తత్వం ఏమిటి? విశ్వవ్యాపకత. అంటే కాముడు యొక్క శక్తి మూలంగా సృష్టిలో ఒకటి ఏర్పడిన తర్వాత, సృష్టిగా మానవుడిగా మనం పుట్టిన తర్వాత సహజ సిద్ధమైనటువంటి చర్యగా నీళ్లు కిందకి ప్రవహించిన నీళ్లు వాటంతా పల్లానికి నీళ్లు పారినట్టుగా మానవుడి యొక్క ఇంద్రియ లోలత్వం సహజంగా అధోముఖంగా ప్రయాణం చేసి ఈ అనేక రకాల ప్రాపంచిక బంధాలు ఏర్పరచుకోవటం, భార్య పిల్లలు పెరగటం, 1 2 3 4 ఇదంతా పెరగటం. అది స్వామి చెప్పిన ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి మనం గుర్తు తెచ్చుకునేటట్టయితే, జన్మతః 2 కాళ్ళతో నిఠారుగా నిలబడవలసిన మానవుడు హోమోసెపియన్గా పుట్టాడు. 2 కాళ్ళు కాబట్టి నిఠారుగా ఉంటాడు. వాడి వర్టెబ్రల్ కాలం స్ట్రైట్గా ఉంటుంది. ఆ స్ట్రైట్గా ఉన్న వర్టెబ్రల్ కాలం ద్వారా వాడి సాధన ద్వారా అధోముఖంగా ఉన్నటువంటి ఎనర్జీని ఊర్ధముఖంగా ప్రయాణం చేసేటట్టుగా చేసి సహస్రారానికి చేర్చి శివశక్తుల యొక్క ఐక్యత పొందేది ఒక మార్గం అయ్యేటట్టయితే, లౌకికమైనటువంటి జీవనపరమైనటువంటి జీవితంతో సో దీంతో కామపరమైనటువంటి ఎక్కువ ప్రాధాన్యంతో 2 కాళ్ళని భార్య యొక్క 2 కాళ్ళు కూడా కలిపి చతుష్పాద జంతువులాగా మారిపోవద్దు అన్న సంకేతంగా స్వామి చెప్పారు. ఓకే, భార్యతో కలిపి 4 కాళ్ళైంది, పిల్లలు, ఒక పిల్లవాడు 6 పాదాలైంది, ఇట్లా సెంటీపీడ్గా మారిపోవద్దు. సెంటీపీడ్ అయితే ఏమిటి? నడవను కూడా నడవలేదు, నేలకి అతుక్కుని ప్రయాణం చేసిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అట్లా ఊర్ధ మార్గంలో ప్రయాణం చేస్తావా, అధో మార్గంలో ప్రయాణం చేస్తావా? దానికి ఆయన చెప్పిన మాట ఏమిటి? కామపరమైన భావన జంతువు కన్నా హీనంగా నిన్ను మార్చేటట్టయితే, అదే విశ్వవ్యాపకమైనటువంటి ప్రేమపరమైన భావన విశ్వజనీనంగా, అంటే విశ్వం అంతా ఒకే ఒక కుటుంబము అనే భావన ముందు కలిగేటట్టయితే, విశ్వంలో కుటుంబంగా కూడా కాదు, విశ్వం అంతా ఒకే ఒక శక్తి, అదే రుద్రత్వము అనే ఏకో రుద్రతత్వానికి మార్గం. ముందు విశ్వాన్ని ఒక కుటుంబంగా, ఆ కుటుంబానికి నువ్వు పెద్ద లేకపోతే చిన్న, నువ్వు సభ్యుడిగా భావించగలిగినటువంటి విశ్వ ప్రేమని పెంచుకునే విధానం రెండోది అన్న ఒక సాధనాపరమైన భావంగా ఈ విష్ణుమూర్తి యొక్క శార్ంగం, అంటే ధనసు బాణమే, అది కూడా దాన్ని రిప్రజెంటేటివ్గా మనం తీసుకోవచ్చు. సో 4వ స్థాయికి వచ్చేటప్పటికి పశు పాశ వినాశకమైనటువంటి పాశుపతం. సో దీన్నే రుద్రుడి యొక్క పినాకం. అంటే దేవతలనైనా దేవతలకైనా రక్షించడం ఏమిటి? దేవతలు రక్షించబడాలన్నా మార్గం ఇదే సుమా. మళ్ళీ మానవ జన్మెత్తి తన యొక్క అరిషడ్ వర్గాల మీద అదుపు సంపాదించి వాటిని పూర్తిగా నశింపజేసుకొని చిట్ట చివరికి పొందవలసిన జ్యోతిర్మయ మార్గాన్ని ఆయన భగవంతుడిని పొందవలసిందే. ఈ సాధన తప్ప ఎవరికైనా వేరే మార్గం లేదు. ఆ సాధన అధికారంతో పుట్టావు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవటం మూలంగా ఏమిటి? ఈ త్రిగుణ విజయం, మొట్టమొదటి మంత్రం 1వ మంత్రం, మూల కారణాన్ని పట్టుకొని నాలో ఉన్నటువంటి త్రిగుణాలే వీటన్నిటికీ కారణం అన్న అర్థం చేసుకున్న తర్వాత ఆ త్రిగుణాల మీద అదుపు, వాటి మీద జయము సాధించటమే త్రిపుర విజయము. అప్పుడు నీలో ఉన్నటువంటి 3 పురాలు, అంటే శరీరము, మనస్సు, ఆత్మ అనే 3 పురాలు ఒకటిలో ఒకటి ఐక్యమైపోయి ఆ విశ్వాత్మలో లీనమైపోతాయి. అదే త్రిపుర విజయము. సో త్రిపుర విజయం ఒక మార్గం, త్రిగుణాలకి లోబడి మన్మథపరమైనటువంటిది ఒక మార్గం. ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి సాధనాపరమైనది విశ్వ ప్రేమ సేవాపరమైన మార్గము, వ్యక్తిగతమైనటువంటి సాధనాపరమైన మార్గము. ఈ రెండిటి యొక్క సమిష్టి తత్వాన్ని భగవాన్ సత్యసాయి బాబా హాత్ మే కామ్ మన్ మే రామ్ అన్న ఒక మాటలో చాలా సింపుల్గా చెప్పారు అని మనం అర్థం చేసుకోవచ్చు. హాత్ మే కామ్ ఎవడికి చేస్తావు? అడవిలో సన్యాసం పుచ్చుకొని అన్ని వదిలిపెట్టి ఏరుశాస్త్రమానికి పోయినవాడు ఎవడికి సేవ చేస్తాడు? సేవ చేయాలంటే నువ్వు సొసైటీలో ఉండాలి.
సొసైటీలో ఉన్నావు, మళ్ళీ సొసైటీ పట్టుకుని నేను అంటించుకుంటావా? హాత్ మే కామ్ మన్ మే రామ్. సో అంటే ఈ రెండిటి యొక్క సమన్వయాన్ని, అర్జునుడి యొక్క గాంధీవాన్ని అది వ్యక్తిగత సాధనగాను, సమిష్టి సాధనగా విశ్వ ప్రేమ దాన్ని పెంచుకునేది, దానికే సేవ మార్గాన్ని, ఈ రెండిటి యొక్క సమన్వయంగా స్వామి చెప్పటాన్ని, 1 నుంచి నువ్వు 4కి జంప్ చేయాలంటే ఈ 2, 3 సమన్వయం చేసుకో అన్న చతుర్విధ పురుషార్థాల్లో మోక్షం చివరిలో ఉంటుంది. దానికి ధర్మం అనేది మార్గం ఉంటుంది, మధ్యలో అర్ధకామాలు ఉంటాయి. ఈ అర్ధకామాల్ని ధర్మంతో మేళవించి పొందాల్సిన మోక్షం పొందు అన్న పరమైనటువంటి అన్వయంగా ఈ 4 బాణాల్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఇది యాక్చువల్గా మొట్టమొదటి బాణం అయినటువంటి మన్మధుడి యొక్క బాణాన్ని గురించి అది కొంచెం పూర్తి అవగాహన అయ్యేదానికి 2వ అనువాకంలో మనం ఒకసారి అంచుకున్నది ఇది ఎట్లా ఈ సృష్టి జరిగింది అంటే, అదే భగవంతుడు ఇట్లా పంచతన్మాత్రపై ఇవన్నీ ఈ మాదిరి సృష్టి ఎట్లా జరిగింది అనేది మహేశ్వర సూత్రాల పరమైనటువంటి ఆ జ్ఞానంలో ఏది మనం అనుకున్నప్పుడు ఐ ఉన్, అరులుక్, ఏ ఓం, ఐ ఓచ్, ఐ వరలట్, లన్, ఈ చూడటానికి ఏవో పిచ్చి పిచ్చి శబ్దాలాగా ఉన్నాయి మనకి. ఈ 14 శబ్దాలని మానవుడికి, అది మహర్ష్యాదులైనటువంటి పాణిని వాళ్ళ లాంటి వాళ్ళకే, మహర్ష్యాదులు వాళ్ళకే అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు దాన్ని ఏమిటి భగవంతుడు ఉపదేశించింది మనకు అర్థం కాని స్థితిలో ఉన్నాం, అర్థం కాని చదువు ఎట్లా దీన్ని ఆచరించాలి, ఏమిటి ఇందులో రహస్యం తెలుసుకుందామని వాడు నందీశ్వరుడి దగ్గర పోయి తెలుసుకున్నప్పుడు, నందీశ్వరుడు కారిక ఆయన ఈ 14 శబ్దాల యొక్క విశ్వ విజ్ఞాన రహస్యం మొత్తాన్ని కూడా ఆయన వీళ్ళకి ఇండికేట్ చేయటం. అందువల్లనే దీన్ని నందీశ్వర కారిక, నందీశ్వర కాశీ అంటే జ్యోతిర్మయత్వం. ఆ నందీశ్వరుడు దీన్ని ప్రకాశింపజేసిన పరంగా ఆ మాదిరిగా ఆ పేరుతో చెప్తారు. లేదు అమ్మవారి నామాల్లో దాన్ని లలితా సహస్రనామ నంది విద్యా నటేశ్వరి అనే నామం చూస్తాం. నంది విద్య అంటే ఇదే. అంటే ఏమిటి? కేవలం అక్షరాన్ని అక్షరంగా కాదు, అక్షర స్వరూపం, అక్షరాలలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, ఆ సృష్టి రహస్యాన్ని తెలుసుకొని ఏ మాదిరిగా మనం సృష్టించబడ్డామో అన్న జ్ఞానంతో నమశివాయలో యా నుంచి నా దాకా ఏ మాదిరిగా భగవంతుడు కిందకు వచ్చాడో, మళ్ళీ కింద నుంచి పైకి పోయేదానికి నమశివాయ మంత్ర జపంతో ఎట్లా పైకి పోయే అవకాశం నీకుందో, అట్లా ఏ మార్గంలో నువ్వు పైనుంచి కిందకి దిగొచ్చావో, హా దగ్గర నుంచి ఏ మాదిరిగా ఎట్లా కిందకి దిగొచ్చావో, అదే మార్గంలో సరైనటువంటి జ్ఞానంతో, సరైనటువంటి కలయికలతో త్రిగుహతిభ్య ఏది తీసేయాలో దాన్ని తీసేయటం, అంటే మొత్తంలో నుంచి ఒక పార్ట్ని సపరేట్ చేయటం, మొత్తంలో నుంచి ఒక పార్ట్ సపరేట్ చేయడం, మంచి చెడు కలయిక సోభ్య సహవుభ. ఈ సహవుభలో దేన్ని తీసేస్తే ఏది మిగులుతుంది? ఈ జ్ఞానంతో ఏ అక్షరాన్ని ఏ అక్షరంతో కలవటం మూలంగా ఏ శక్తి ఉత్పన్నం అవుతుంది అన్న మంత్రజ్ఞానంతో, వీటి యొక్క సమన్వయంతో నువ్వు చేయవలసిన సాధన చేసేటట్టయితే ఈ అక్షరాలే నిన్ను అక్షర స్వరూపుడుగా మారుస్తాయి. అంటే ఇందులో ఉన్నటువంటి రహస్యాలు, అఖండమైన రహస్యం ఎన్నిసార్లు చెప్పుకున్నా అది పూర్తిగా అర్థం కావడం కొంచెం కష్టమైన విషయం అనిపిస్తుంది. స్టిల్ కొంచెం ఇది ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి జస్ట్ లిటిల్ ఎక్స్ప్లెనేషన్ దీనికి ఇస్తాను. సో ఈ 14 శబ్దాలు, ఈ 14 శబ్దాల్ని మామూలుగా వినేటట్టయితే ఐ ఉన్, అరులుక్, ఏ ఓం, ఐ ఓచ్, ఐవర్లట్, లన్, జ్ఞ మ గ న నం, ఝుభ ఐ, ఘ ఠ ధనస్, జబ గణదస్, ఖప చ ఢ ధ చట తప ఐ, ష సర్ హల్. అంటే ఈ అసలు ఇంత మహత్తరమైనటువంటి రహస్య విజ్ఞానం బహుశా ప్రపంచంలో ఏ భాషలోనూ ఏ జాతికి కూడా దొరికి ఉండదు. సో అంతటి మహత్తరమైన మహర్షులకి సంతతికి చెందిన వాళ్ళ మనం ఈ వీటిలో నుండి ఈ 14ని వాళ్ళు వివరించిన విధానం ఏమిటి? మొట్టమొదట 3 అకారం దగ్గర నుంచి అహా దాకా ఉన్నటువంటి ఈ 16 అచ్చులకి సంబంధించిన హ్రస్వ శబ్దాలన్నీ ఉన్నాయి. ఆ ఉన్నది, ఈ ఉన్నది. ఆకి దీర్ఘం తీస్తే ఆ అవుతుంది, ఆలో ఆ, ఈలో ఈ. ఈ మిగతావి కనుక కలిపేటట్టయితే మొదటి 16 అచ్చులు వచ్చేస్తాయి. ఈ తర్వాత వచ్చే 5-5-5గా కచట తప అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, ఇది అమ్మవారి పరంగా, వశిన్యాది వాగ్దేవత పరంగా మనం తెలుసుకున్నాం వీటిని. చెప్పేటప్పుడు ఇవే ఏ మాదిరిగా భూతాలైనవి,
ఈ పంచభూత శబ్దాలు, ఈ పంచభూతాలు ఎట్లా అయినాయి, ఈ పంచభూతాల్లో నుంచి నెక్స్ట్ వచ్చేటప్పటికి పంచ తన్మాతలు ఎట్లా అయినాయి, అది మనలో పంచ కర్మేంద్రియాలు, మళ్ళీ పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఆ మనస్సులో నుండి 4 భాగాలు, ప్రకృతి పురుషతత్వాలు, చిట్ట చివరికి హ అనేది ఆ మామూలుగా అంటే ద్వితాక్షరం కాని వాటిల్లో చివరి అక్షరం. ఆ అనేది అప్రయత్నంగా వచ్చే శబ్దం, ఆ అనేది మొదలయ్యే శబ్దం. హ అనేది ప్రయత్నపూర్వకంగా చెప్పగలిగినటువంటి ఆకారం. ద్వితాక్షరం కాకుండా సింగిల్ అక్షరాల్లో చిట్ట చివరి అక్షరం. ఆ చిట్ట చివరి అక్షరానికి వచ్చేటప్పుడు క్ష అవుతుంది. క్ష అనే ద్వితాక్షరం తీసేస్తే ఆతో మొదలై హాతో ఎండ్ అయ్యే విధానంగా ఈ శబ్ద సమన్వయం మొత్తాన్ని, శబ్దమాలని మనం చూడొచ్చు. అహం అంటాం మనం. అహం అంటే ఏమిటి? ఆ దగ్గర నుంచి హా దాకా ఉన్న మొత్తం, ఆ దగ్గర నుంచి హా దాకా ఉన్న మొత్తమే ఈ ప్రపంచం. కాబట్టి ఈ ప్రపంచానికి ఆధారభూతమైనటువంటి ఆదిశక్తి ఏదైతే ఉందో దాన్ని పట్టుకునేదానికి ఈ శబ్ద జ్ఞానాన్ని వినియోగించు. ఈ శబ్ద జ్ఞానం నీలో ఉన్నటువంటి పంచ కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, తన్మాత వీటన్నిటి ద్వారా వ్యక్తం అవుతోంది. వాటిని లౌకికానికి వాడావా, ఈ చట్టంలో బంధించబడతావు. పారలౌకికానికి వాడావా, పొందవలసినటువంటి ఉత్తమోత్తమైనటువంటి పశుపతిత్వాన్ని పొందగలుగుతావు. సో అన్న పరంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఏ అక్షరాలు పంచ కర్మేంద్రియాలైనవి, ఏ అక్షర పంచకం పంచ జ్ఞానేంద్రియాలు, ఈ వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు మనం దాని గురించి మనం ఇవాళ టచ్ చేయటం లేదు. సో ఈ అనేకమైనటువంటి తత్వాల్ని అత్యంత సూక్ష్మమైనటువంటి దీనిలో పెట్టి మనకి అందించినటువంటి వివరాల్ని ఇందులో మనం చూసుకోవచ్చు. అది ఈ రుద్ర మంత్రాల్లో మనం గమనించవచ్చు. ఈ పంచతన్మాత్రల పరంగా 21 మంది గురువులు అనే దానిలో సంఘటనలో మనం చెప్పుకునేది చూసేటట్టయితే ఈ శబ్దాన్ని గురించి మొగజింకని ఆకర్షించేదానికి ఆడజింక అరిచిన విధానంగా వేటగాడు అరిచి దాన్ని సంహరించటం, అంటే శబ్దాకర్షణకి గురై లౌకిక జీవితంలో ప్రవేశించే ఈ 5 మనని ప్రపంచానికి బంధం చేసేది. కాబట్టి ఈ 5 ఉన్నటువంటి మరణాన్ని సూచించేదానికి 5 ఉదాహరణలని, ఈ 5 ఉదాహరణల ద్వారా ఈ పంచతన్మాత్రల వైపు నేను లోబడకూడదు అన్న జ్ఞానాన్ని పొందాను. అందువల్ల ఆ పంచతన్మాత్రలకి సంబంధించిన అవన్నీ ఈ పంచభూతాలు నా గురువు అయిన అని చెప్తాడు ఆయన, ఆ గురు పరంగా చెప్పినప్పుడు. ఇక్కడ శబ్దం అనేది ధ్వనికి మనం ఆకర్షింపబడి ఆహా ఎంత మధురంగా పాడుతున్నారు, ఎంత మధురంగా ఈవిడు పాట పాడింది, ఇవన్నీ మాది భావాలు ఉంటాయి. కాబట్టి ఆ మధురమైనటువంటి స్వరానికి ఆకర్షింపబడి సంసారంలో చిక్కుకుంటే దైవాన్ని మరిచేటట్టయితే ప్రమాదము అన్న సంకేతం దానికి. స్పర్శిక ఆకర్షిత పరంగా మొగ ఏనుగుని బంధించేదానికి, అడవులో మొగ ఏనుగుని బంధించేదానికి మచ్చిక చేసిన ఆడ ఏనుగుని ఉపయోగించేది గోతులో పడేట్టుగా చేసి మెల్లిగా పట్టుకోవటం. అట్లా తన స్వాతంత్రాన్ని కోల్పోయిన విధానంగా, అంటే స్పర్శాకర్షణ మూలంగా ఈ భగవంతుడిని పొందే స్వేచ్ఛని పోగొట్టుకుంటావు అన్న ఎగ్జాంపుల్ గాను. జింహ నాలుక రుచిని గ్రహించి ఆ రుచికి బాగా ఆహాహా ఇది కొంచెం మనసుని సంతోషం కలిగి భోజనం పెడితే బ్రహ్మానందం పొందానండి అంటే బ్రహ్మానంద స్థాయి కేవలం జిహ్మపరమైనటువంటి ఆనందంగా మారిపోయినటువంటి స్థితి. పరికరాని జోకులు ఏదైనా ఉంటే ఎంత బ్రహ్మాండంగా చేశాడండి వీడు అంటే మన జీవిత స్థాయిని చాలా ఉదాత్తమైనటువంటి స్థితి నుంచి చాలా తక్కువ స్థాయికి పట్టుకొచ్చి శారీరకమైనటువంటి ఆనందాలు అనుభవించటంలో జీవితాన్ని గడిపేస్తున్నాం. కాబట్టి అత్యంత అరుదైనటువంటి బ్రహ్మానంద స్థాయి, హిరణ్య గర్భానంద స్థాయి, యజవజానంద స్థాయి లాంటి ఆనంద స్థాయిల గురించి ఆలోచనే లేకుండా పోయే స్థితిలో ఇవాళ మానవ జీవితం ఉన్నది. ఆ స్థితి నుంచి ఉన్న స్థితి తెలుసుకుని ఆ మార్గాన్ని అనుసరించండి అన్న సంకేతాన్ని ఈ మంత్రాల్లో మనం చూడొచ్చు. సో గంధం పరంగా ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తారు, పద్మం మీద ఆ వాసనకి వారినటువంటి తేనెటీగ ఆకర్షణ చిక్కి దాన్నే పిలుస్తూ ఉండిపోయి సాయంత్రానికి ఆ పువ్వు ముడుచుకుపోతే అందులో చిక్కుకుపోయి చచ్చిపోయినట్టుగా ఈ శారీరక గంధ ఆకర్షణ మూలంగా ఈ ఆడామగ తత్వంలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కాకుండా దానికి అతీతంగా ప్రయత్నం చేయండి అన్న పరమైనటువంటి సంకేతాన్ని అందులో చూడొచ్చు. ఆ రాజుగారికి చెప్తాడు, నా 24 మంది ప్రత్యక్ష గురువులు ఉన్నారు, ఆ యోగి
ఆ 24 మంది ప్రత్యక్ష గురువుల యొక్క జీవిత అనుభవాల సారాన్ని నా జీవితంలో నేను తీసుకున్నాను కాబట్టి నాకు ఒక గురువు కాదు, ప్రకృతిలో ఉన్నటువంటి 24 ప్రధానమైన గురువులు, అందరూ గురువులే, అందులో 24 అన్న మాటని ఇక్కడ ఈ వీళ్ళందరినీ మనం అందులో ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం. దాన్ని మనం ఇక్కడ ఒకసారి ఈ మాదిరిగా గుర్తు చేసుకోవచ్చు. అంటే అక్షరపరమైనటువంటి జ్ఞానాన్ని అంటే ఏ అక్షరాన్ని ఏ అక్షరంతో కలవటం మూలంగా ఎంత శక్తి ఉత్పన్నమైన శబ్దం లేదు మంత్రపరమైంది, అది మన కర్మనాశనానికే లేదు నన్ను కర్మలో బంధించేదానికే, అదే కామనాశనానికి నేను దాన్ని వాడాలే లేదు కాముకుడిగా మారేదానికి వాడాలే అన్న పరమైనటువంటి జ్ఞానంతో ఆ శబ్ద జ్ఞానాన్ని ప్రయోగించటం మూలంగా సో ఈ ఇషుకృధ్యో దన్నకృద్భిచ్చో, ధనస్సుకి బాణాన్ని సంధించామంటే మళ్ళీ జన్మ వచ్చినట్టే. ఆ స్థితి లేకుండా పోయేదానికి ఏ మార్గంతో మనం ప్రయాణం చేయటం మూలంగా దాన్ని పొందగలుగుతాం అన్న సంకేతాన్ని అంశావతారైనటువంటి మహర్షి దూర్వాస మహర్షి ఈ మంత్రాల్లో మనకి ఇండికేట్ చేస్తున్నాడు. సో ఇంకా అఫ్ కోర్స్ ఇది చెప్తే దాదాపు ఇంకొక గంట నడబడుతుంది. ఇది ఈ రసం మళ్ళీ ఇది ఈ శబ్దాల్లో ఉన్నటువంటి అరులు వాటికి, అందుకోసం వాటిని స్థూలంగా సూక్ష్మంగా జస్ట్ టచ్ చేసి వదిలిపెట్టాను. సో ఈ మంత్రాన్ని ఈ మాదిరిగా మనం అన్వయం చేసుకోవచ్చు. అమృతత్వ సాధనలో సాధకుడు సాధారణమైనటువంటి ప్రాపంచిక మానసిక ఆకర్షణ బారిన పడకుండా తన సాధన సాగించడం మూలంగా పశుపతి లక్ష్యంగా పొందగలిసినటువంటి స్థితిని, ఆ త్రిగుణ విజయాన్ని, దాని త్రిపుర విజయాన్ని పొందగలుగుతాడు అన్న సంకేతంగా చూడొచ్చు. ఈ మంత్రం యొక్క భావశ్లోకాన్ని ఇషుధంద కృద్భ్య శివం జగత్ కారణమచ్యుతం ఆనంద చిన్మయం దేవం ఏకబిల్వం శివార్పణం. స్వామి, ఈ మనుషుల్ని తయారు చేసి 84 లక్షల రకాల జీవరాశుల్ని, అవి ఉండేదానికి లోకాల్ని, అనేక రకాల జ్యోతిర్మయ స్వరూపాలు కొంతమంది, మృణమయ శరీరాలు కొంతమంది, కర్మ శరీరాలు, జ్యోతిర్మయ శరీరాలతో రకరకాల స్థాయిలో జీవులను తయారు చేసి అనేక రకాల లోకాలు చేశావు. ఈ జగత్తుకి కారణం నువ్వే, కానీ నువ్వు అచ్యుతుడివి, ఈ జగత్తు నీకు అంటదు. అట్లాంటి నీ ఆనంద చిన్మయ స్థితిని పొందగలిగేదానికి ఈ 3 గుణాలు దీన్ని అడ్డం వస్తున్నాయి. కాబట్టి ఈ 3 గుణాలు ఒకే ఒక దళంగా కలిసి ఉన్నటువంటి ఈ త్రిదళ బిల్వపత్రాన్ని నీ పాదాలకి, నా గుణాలకి రిప్రజెంటేటివ్గా సమర్పిస్తున్నాను. కాబట్టి ఆ చిన్మయ ఆనంద స్థితికి నన్ను చేర్చు అన్న భావంగా ఈ మంత్ర శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇందులో క్వశ్చన్స్, ఎనీ డౌట్స్, ఎనీ ఫర్దర్ ఎలాబరేషన్ ఏదైనా అంటే దట్ దోస్ పాయింట్స్ విల్ డిస్కస్. అందరికీ నమస్కారం.